హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ వర్సెస్ ఎజ్యూర్ వర్సెస్ జీసీపీ. అంటే ఈ క్లౌడ్ టెక్నాలజీస్ లో ఏది అనేది బెస్ట్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా ఏం క్వశ్చన్స్ అడుగుతారంటే ఏది డిమాండ్ ఉంది, ఏది ఫస్ట్ నేర్చుకోవాలి, ఏది లెర్న్ చేయాలి అనేది క్వశ్చన్ అడుగుతారు. సో దీనికి కొంచెం క్రైటీరియా బేస్డ్ ఉంటుంది. యాక్చువల్లీ మోస్ట్లీ మనకి ప్రాజెక్ట్స్ ని బట్టి, కంపెనీస్ ని బట్టి ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అయితే యూస్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ ఇన్ డిమాండ్ ఉన్న కంపెనీ ఏదైతే ఉందో అదే వాడాలి. కానీ మీకు కొంచెం లైక్ ఫ్యాక్టర్స్ అనేటివి కొన్ని డిస్కస్ చేద్దాం, లైక్ ఏది బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని బట్టి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మార్కెట్ డిమాండ్. సో మార్కెట్ డిమాండ్ వచ్చేసి ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ అనేది చాలా హై డిమాండ్ ఉందండి. ఆ తర్వాత దీని వెనుకనే అజ్యూర్, ఆ తర్వాత జీసీపీ, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను సో దట్ యుల్ గెట్ ఎ క్లారిటీ. సో ఇది 2023 ఒక మార్కెట్ అనాలిసిస్. దాన్ని బట్టి ఏంటి అంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అనేది 32% అనేది హైయెస్ట్ మార్కెట్ ఇన్ డిమాండ్ లో ఉంది. దాని వెంటనే అజ్యూర్ అనేది 22% ఉంది. ఆ తర్వాత గూగుల్ క్లౌడ్ అనేది 9%. సో దీన్ని బట్టి మీరు లైక్ తెలుసుకోవచ్చు లైక్ ఏది ఎంత డిమాండ్ ఉంది అని చెప్పేసి. అలాగే మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్ సమ్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఏవి యూస్ చేస్తున్నాయో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్ అనేది మనకి ఏడబ్ల్యూఎస్ యూస్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి మనకి స్పాటిఫై. స్పాటిఫై అనేది మనకి జీసీపీ యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కోకో కోలా, ఇది వచ్చేసి మనకి అజ్యూర్ యూజ్ చేస్తుంది. సో ఇది సమ్ ఆఫ్ ది మార్కెట్ డిమాండ్ ఏది ఉంది అండ్ అలాగే టాప్ కంపెనీస్ ఏది యూజ్ చేస్తున్నాయి అనేసి. సో సెకండ్ క్రైటీరియా వచ్చేసి క్లౌడ్ క్లౌడ్ టెక్నాలజీస్ లో నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్. చాలా ఎక్కువగా అడుగుతారు ఇది స్టూడెంట్స్ అనేది. సో జాబ్ ఆపర్చునిటీస్ లో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 1,50,000 జాబ్ ఆపర్చునిటీస్ మనకి ఏడబ్ల్యూఎస్ మీద ఉన్నాయి. జస్ట్ మనం లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ఏడబ్ల్యూఎస్ జాబ్స్ అని కొడితే ఆల్మోస్ట్ ఇది వచ్చేస్తాయి. నెక్స్ట్ 20,000 to 50,000 వరకు జాబ్ ఆపర్చునిటీస్ మనకి అజ్యూర్ లో అండ్ జీసీపీలో ఉన్నాయి. ఓకే, సో జస్ట్ ఐఎమ్ సేయింగ్ అ రౌండ్ ఆఫ్ నంబర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇందులో కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి మనకి ఫ్రీలాన్సింగ్ కానివ్వండి, రిమోట్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. సో అందులో కూడా మనకి ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు కూడా మీకు నాకు ఈ టెక్నాలజీ తెలుసు, నాకు ఈ క్లౌడ్ టెక్నాలజీస్ తెలుసు, రిమోట్ బేసిస్ పైన నేను వర్క్ చేయగలను అని చెప్పిన వాళ్ళకు కూడా చాలా హై శాలరీస్ అనేటివి ఆఫర్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్రైటీరియా వచ్చేసి మనకి ఎకో సిస్టమ్ అండ్ కమ్యూనిటీ. ఈ ఎకో సిస్టమ్ అండ్ కమ్యూనిటీ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ అండ్ జీసీపీ ఈ మూడిటి యొక్క కమ్యూనిటీ ఎంత ఉంది, లైక్ ఏదైనా ఇష్యూ వస్తే లైక్ ఎంత ఎంత లార్జ్ కమ్యూనిటీస్ ఉందో దాన్ని బట్టి మనకి తెలుసుకోవచ్చు కదా, లైక్ ఎంత మనకి హెల్ప్ అనేది ప్రొవైడ్ అవుతుంది. అలాగే ఎకో సిస్టమ్, సో దానిపైన మనకి ఎంత సపోర్ట్ దొరుకుతుంది అనేది మనకి ఈ ఈ క్రైటీరియా వచ్చేసి ఫస్ట్ దీనికి ఏడబ్ల్యూఎస్ పైన చాలా ఉంది. సో నెక్స్ట్ ఏజ్యూర్ కి, నెక్స్ట్ జీసీపీకి. యాక్చువల్లీ ఇంకా చెప్పాలి అంటే ఏడబ్ల్యూఎస్ కి అంటే లైక్ ఇప్పుడు కమ్యూనిటీలో మనకి ప్రొవైడ్ చేసే డాక్స్ కానివ్వండి, లేదంటే మీటప్స్ కానివ్వండి, లేదంటే కాన్ఫరెన్సెస్, సో ఇవన్నీ కూడా సపోర్ట్ మనకి ఈ ఏడబ్ల్యూఎస్ ఇస్ గ్రేటర్ దెన్ అజ్యూర్, గ్రేటర్ దెన్ జీసీపీ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అని డిస్కస్ చేస్తాం కదా. జాబ్ ఆపర్చునిటీస్ ఒకటి మనకి లోకల్ ఏరియా వైజ్ కూడా ఒకసారి చూసుకోవాలి. అంటే ఫ్రీలాన్సింగ్, రిమోట్ వర్క్ ఇవన్నీ జాబ్స్ ఓకే, కానీ ఇప్పుడు సపోజ్ మీరు లైక్ నెట్ఫ్లిక్స్ కంపెనీ దగ్గర ఉన్నారు, లేదంటే నెట్ఫ్లిక్స్ కంపెనీలో మీకు డ్రీమ్ కంపెనీ లైక్ వర్క్ చేయాలనుకుంది. సో అలాంటి కంపెనీస్ మీరు లైక్ ఏడబ్ల్యూఎస్కే అప్పుడు నేర్చుకోవాలి. అలాంటి కాదన్నప్పుడు మీరు మీరు ఒకవేళ ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్ మీకు రెండు వచ్చు అనుకోండి, సో మీరు ఇంకా ఫ్లెక్సిబుల్ ఉన్నట్టు లైక్ జాబ్ ఆపర్చునిటీస్ కి.
మీరు అప్లై చేసుకోనికి. ఓకే. సో నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసి మనకి ఫోర్త్ క్రైటీరియా అనేది యూనిక్ ఫీచర్స్. ఈ యూనిక్ ఫీచర్స్ అంటే AWS లో, Azure లో, GCP లో లైక్ ఏమేమి ఉన్నాయి ఆల్మోస్ట్ లైక్ అన్ని. ఇప్పుడు AWS లో చూసుకుంటే మనకి చాలా హై ఫీచర్స్ ఉన్నాయండి. సో అందుకే ఇది ఇన్ డిమాండ్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ చాలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఏంటి, మనకి ఇందులో EC2 అనేది ఉంటుంది, S3 ఉంటుంది, RDS ఉంటుంది. అలాగే మనకి అమెజాన్ రికగ్నిషన్ సిస్టమ్ ఉంటుంది అని ఇమేజెస్ ని స్కాన్ చేయడం ఎలా. సో దాని వల్ల కూడా చాలా యూనిక్ అయిపోయింది. మనకి అజూర్ లో వచ్చేసరికి అజూర్ డెవాప్స్ CI/CD పైప్ లైన్స్ కోసం అని ఉంది చూడండి, అది కూడా ఉంటుంది. అలాగే మనకి GCP వచ్చేసరికి లైక్ టెస్టింగ్ బయోది ఉంటుంది. సో ఇలా లైక్ ఇవి చాలా యునిక్ ఫీచర్స్ అండి దీనికి మనకు ప్రొవైడ్ చేసేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లెర్నింగ్. ఇది చాలా మందికి స్టూడెంట్స్ కి ఉండే డౌట్. మోస్ట్ ప్రాబబ్లీ చాలా స్టూడెంట్స్ లైక్ ఇదే అడుగుతారు, మ్యామ్ మరి నాకు ఈ అజ్యూర్ లో, AWS లో, అలాగే GCPలో ఏది నేర్చుకోవాలి మ్యామ్, ఈ మూడిట్లో ఏది ఈజీగా ఉంటుంది అని చాలా క్వశ్చన్ అడుగుతారు. నేనైతే ఒక్కటే చెప్తాను, ఏది కూడా ఈజీ కాదు. ఓకేనా. సో ఈజీ ఉంటేనే లెర్న్ చేస్తా, ఈజీ ఉంటేనే. సో ఫస్ట్ ఆ మైండ్ సెట్ అనేది తీసేయాలి. సో ఈ ఈజీ అనేది ఏది కూడా ఉండదు, ఏదైనా మనం కష్టపడాలి, నేర్చుకోవాలి. ఓకే. సో ఇందులో ఈజీ అన్నట్టు ఏం ఉండదు. సో నేర్చుకోండి. సో నేనైతే కమ్యూనిటీస్ ని బేస్ చేసుకొని మీకు చెప్తాను. ఇప్పుడు AWS కి అనేది కమ్యూనిటీ సపోర్ట్ చాలా హైగా ఉంది వెన్ కంపేర్ టు అజ్యూర్ అండ్ GCP. సో మీరు ఒక బిగినర్, సో మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకోనికి అంటే నేను డెఫినెట్లీ మీకు AWS ప్రిఫర్ చేయమంటాను. లేదు, మీ కంపెనీని బట్టి, ప్రాజెక్ట్స్ ని బట్టి మీ కంపెనీ వాళ్ళు అజ్యూర్కు లేదంటే GCPకి మూవ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. then you can move to Azure or GCP. Okay. So if we some of the factors like based on which you can choose AWS or Azure or GCP, మీరు ఏం నేర్చుకోవాలంటే అది. ఓకే. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఏమన్నా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి, మేము డెఫినెట్లీ దానిపైన వీడియోస్ చేస్తాము. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్, ప్లీజ్ హిట్ the subscribe and like button. Thank you.